What's up, fellas? Hope you all are doing good. New year, new you, 2026. 2 years నుంచి బ్లాగ్ చేద్దాం అనుకొని టైం అంతా పాస్ ఆన్ అయిపోతుంది. అండ్ ఐ డెంట్ వాంట్ టు లెట్ దిస్ ఛాన్స్ టు గో అవుట్. Woke up early in the morning about 4 o'clock, then decided to pick the phone up, and here you go. Stay tuned. సండే మార్నింగ్ 4 అవుతుంది. నిద్ర పట్టట్లేదు. సరే అట్లా వెళ్ళి కొత్తగా జిమ్ ఓపెన్ చేశారు ఇంటి దగ్గర, ట్రై చేద్దామని మరి లేచా, రెడీ అయ్యా, ఫ్రెష్ అప్ అవుదామని చూసా. కానీ ఆ జిమ్కి ఎలా వెళ్ళాలో, దానికి పాస్ ఎంత అవుతుందో ఏది గుర్తులేదు. సరేలే ప్రస్తుతానికైతే రెడీ అవుదాం, రెడీ అయ్యేసి ఆ తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు. జిమ్కి షూస్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు, కానీ డెఫినెట్గా డియోడ్రెంట్ అయితే కొట్టుకొని వెళ్ళండి. మనం వర్కౌట్ చేసినా చేయకపోయినా డియోడ్రెంట్ కొట్టుకోకపోతే పక్కనోడు మనకు డెఫినెట్గా వర్కౌట్ చేయలేడు. అలా వెళ్ళి వాల్మార్ట్కి వెళ్ళి ఒక డియోడ్రెంట్ కొనుక్కున్నారనుకోండి, మనకే కదా పక్కన ఉన్నవాడిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంటుంది. ఇట్స్ అబౌట్ టైమ్ వి హిట్ టు ద జిమ్ మ్యాన్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద జిమ్. Finally reached gym and 20 minutes తర్వాత. The gym is little too far from where I stay, but I was like, all right. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి సజెషన్స్లో వచ్చి ఫైనల్గా ట్రై చేద్దామని ఇటు వచ్చేసా. జిమ్ చూస్తే లంక్ అంత ఉంది. క్విక్గా ఎయిర్పాడ్స్ పెట్టుకోవాలి, లేకపోతే తుత్తర అయిపోతుంది. ఎందుకంటే జిమ్ అంత పెద్దగా ఉంది. ఎక్కడ ఏ ఎక్విప్మెంట్ నుంచి స్టార్ట్ చేయాలని అర్థమై చావట్లేదు. సరేలే క్విక్గా బ్యాక్ కొడదాం అనుకున్నా. బ్యాక్ అండ్ చెస్ట్ లాస్ట్ వీక్ కాస్త పెండింగ్ పడింది. సరేలే క్విక్గా ఒక 2 సెట్లు కొట్టేద్దాము. ఏది ఇంపార్టెంట్ ఉన్నా కాకపోయినా జిమ్లో మాత్రం ఇయర్ ఫోన్స్ అస్సలు సూపర్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. క్విక్గా కాస్త ల్యాచ్ కొట్టేసేసి కాస్త వార్మప్ చేసుకుందాం అనేసి ఒక 20 కేజీల ప్లేట్లు వేసా. చూసారుగా జిమ్ ఎంత ఎంటీగా ఉందో. పొద్దున్నే 4 సండే మార్నింగ్ ఎవడన్నా జిమ్కి వస్తాడా? కానీ మేము వస్తాం. ఏ మెషిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని అర్థమై చావట్లేదు. క్విక్గా వార్మప్ చేసేసుకొని ఆ జాకెట్లో ఫుల్ హీట్ అవుతుంది లోపల. సరేలేక ఇంకాస్త కండల ప్రదర్శన చేద్దామనేసి ఆ జాకెట్ తీసి పక్కనేసా. అలా ఊగుతుంటే ఏదో రోగం వచ్చింది అనుకోకండి, ఆ ఇయర్ ఫోన్స్లో ఏదో పాట వస్తుంది. హుక్ స్టెప్ అనుకుంటా, పిచ్చెక్కిపోతుంది. ఇట్స్ అబౌట్ టైమ్ వీ హిట్ ద అదర్ మెషిన్స్ దట్ వీ హెవ్ గాట్. ఆ బ్యాగు, ఆ షేకర్ ఎప్పుడు నాతోనే ఉండాల్సిందే. ఏ జిమ్కి పోయినా ఎక్కడ పోయినా కూడా. ఐ లవ్ దిస్ మెషిన్. ఇలాంటి మెషిన్స్ నేను చాలా చూశాను కానీ, బట్ దిస్ మెషిన్ హిట్ డిఫరెంట్ టు యువర్ మిడ్ బ్యాక్. ద వే ద రేంజ్ ఆఫ్ మోషన్ గోస్, మైండ్ మజిల్ కనెక్షన్ టూ గుడ్ ఉండే. అండ్ it's not too inclined, it's not too straight, but it was really perfect. ఈ జిమ్కి వచ్చినప్పటి నుంచి వాటర్ అవుతుంది. ఎక్కడ తిరిగితే వాటర్ దొరుకుతాయో అర్థం కావట్లేదు. ఈ మెషిన్లన్నీ చూసి నాకు కళ్ళు తిరుగుతుంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, మళ్ళీ ఎంట్రన్స్ వరకు వచ్చా. ఎక్కడన్నా ఫౌంటైన్ పెట్టారేమో అని ఎటు చూసినా కనిపించవట్లేదు. సరే ఇప్పుడు కాదు, అందరూ ఉచ్చబోసుకునే ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ కనీసం డెఫినెట్గా వాడు పెట్టుంటాడని ఒక చిన్న క్లూ. అట్లీస్ట్ అక్కడన్నా పెట్టుండాలి. ఆ వాటర్ కాకపోతే లోపల ట్యాప్ వాటర్ అన్నా పట్టుకొని తాగాలి. అంత దాహం వేస్తుంది నాకు. ఏ అది నేనే. అగో దొరికింది. వాడెవడో వాటర్ బాటిల్ మడిపోయాడు అనుకుంటారు. అది సూపర్. లుక్ వాట్ ఐ ఫౌండ్ ఆఫ్టర్ సో లాంగ్. నేను ఇప్పటి వరకు చాలా రోజులు అయిందండి ఈ మెషిన్ చూసి. ఆల్ ద జిమ్స్ దట్ ఐ వర్క్డ్ అవుట్ సిన్స్ 2017 ఐ హావెంట్ సీన్ దిస్ మెషిన్ ఎనీవేర్ అరౌండ్. ఏ జిమ్ పోయినా కూడా ఈ మెషిన్ ఉండేది కాదు. 2016 అండ్ 17లో నేను లైఫ్ టైమ్ ఫిట్నెస్ అనే జిమ్కి వెళ్ళేవాడిని అనమాట. ఆ టైంలో ఈ మెషిన్ ఉండేది.
బాగా పిచ్చి పిచ్చిగా యూజ్ చేసేవాడిని. ఐ లవ్ ద వే హౌ దిస్ మెషిన్ వర్క్స్. ఇట్ రియలీ ఐసోలేట్ యువర్ ట్రాప్స్. అండ్ నాలాగా జిమ్ పిచ్చున్నోడు ఎవరికైనా కానీ ఈ మెషిన్ చూపిస్తే ఐదర్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ డెడ్ లిఫ్ట్స్ బట్ ప్రాబ్లీ డూ ఇట్ ఫర్ ట్రాప్స్ ఈదర్. బికాజ్ మేము కావాల్సిన డంబుల్స్ చేసిన స్మిత్ మెషిన్స్ చేసిన దీంట్లో ఉన్న ఇదే వేరు. అండ్ ఇదేంటా అనుకుంటున్నారా? దీన్ని చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడ ఏ జిమ్లో కూడా కనిపించలేదు. ఇన్స్టాగ్రామ్లో ఈ వాళ్ళు వీళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సరు ఈ ఇన్ఫ్లుయెన్సరు వాడుతుంటే చూసా. ఎప్పుడో ఒకసారి ట్రై చేయకపోతామా, ఎప్పుడో ఒకసారి దొరకపోతుందా అని ట్రై చేశా. నా గరాజ్లో ఒక చిన్న జిమ్ సెటప్ ఉంది, దాంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దామని బెంచ్ కింద బార్బెల్ పెట్టుకొని ట్రై చేశా, కానీ ఎప్పుడు ఈ రేంజ్ ఆఫ్ మోషన్ దొరకలా. కానీ పైన చైరే కాస్త మసాజ్ చైర్ లాగా ఉంది, మధ్యలో ఒక హోల్ వచ్చి ఆ హోల్ని చెస్ట్ దగ్గర పెట్టుకోవాలా లేకపోతే మూతి దగ్గర పెట్టుకోవాలా అర్థం కాలే. దిస్ ఈజ్ వన్ అదర్ మెషిన్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ట్రెడిషనల్ అమెరికన్ ఓల్డ్ స్కూల్ జిమ్స్లో ఇవి చాలా రెగ్యులర్గా కనిపించే మెషిన్లు. ఈజీగా ఉంటుంది కదా, మన రెగ్యులర్ వెయిట్లే కదా, బార్బెల్ మీద వేసినట్లు ఒక 45 pounds ప్లేట్స్ వేసా. కానీ స్టార్ట్ చేయగానే పుల్స్ గారిపోయింది. అప్పటికే నెత్తి ఊపాను చూసావా, అక్కడ చూడంగానే మనకు అర్థమైపోయింది సిచ్యువేషన్. దాంట్లో ఒక 3 సెట్లు కొట్టి అలా వచ్చి పక్కకు ఫ్లెక్స్ చేశా. అట్లా దేశీ కండలు కూడా చూపిద్దామని. Joke aside, I think this is one of the machine I really like. I haven't tried that anywhere before, but the minute I started working on it, I think I can get used to something like this అనిపించింది. యా, దాని కాళ్ళు కూడా లేస్తాయి. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో హౌ దే డిజైన్డ్ ఇట్, బట్ దానికి కాస్త లెవరేజ్ కావాలి కాబట్టి క్విక్గా దాంట్లో అక్కడ చెస్ట్ వర్కౌట్ చేసేసుకొని, యాక్చువల్గా ఆర్మ్స్ ప్లాన్లో లేకుండే సరే అనేసి కాస్త ఇంత స్క్వీజ్ చేసేసా. This is one other machine I want to recommend. You wouldn't find it anywhere in the gym, but if you ever find one, hop onto it, man. This really isolates it. చాలా ఐసోలేట్ చేస్తుంది మజిల్ని, కాస్త మంచి పంప్ కూడా చేస్తుంది. అండ్ ఇది బర్నర్ సెట్ కింద ఇది ఈ మెషిన్ కనిపిస్తే చేసా. ఇది ఎక్కడైనా చేయొచ్చు, జస్ట్ ఆ బెంచ్ ఉంటే ఎక్కడైనా ఏ మెషిన్ అయినా ఏం కేబుల్ మెషిన్ మీద అయినా చేయొచ్చు. But yeah, we just sold it. Yeah, dude. Luckily. Yeah, it was a tough time, right? Most I think that area we had it in Alpharetta. Near Yeah, I know one with the cold stone. Yeah, I remember catching that up with you area is there. finicky. Yeah. They got money, but then people don't like. Yeah, I don't think they're into fitness as much as we think. yeah. Yeah, it was a different crowd back then in 2019 and Yeah. 2020, man. I think crowd has pretty much changed. Have you seen downtown Alpharetta? How much it has changed over a Yeah. period of time? I don't like going down there anymore. No, not Too at all. crowded. Man. Yeah. Can't park, can't do anything. Yeah, they have valet parking now, man. Yeah. I'm not a valet parking guy. It's like I'm gonna park my own car. You know? For sure. I don't want to like tip somebody. Yep. It's just an extra process. No, yeah. I think the crowd has changed. I think people have got a lot of money there. Yeah. So it's just the minute I've been down there for like one of the weekends, and I see kids vaping inside the restaurants, rooftop bars. It's just a different place, man. Back in the day, I remember all it used to have was one smoke shop, the barbecue place. Yeah, Smoke Jack. Yeah, Smoke Jack. That's Yeah. the only thing that I remember having there, man. Now it's a different place altogether, man. Are you living up this way? Yeah. ఇందాక మాట్లాడినాడు నా ఓల్డ్ ఫ్రెండ్ అండి, వాడిని లైఫ్ టైం ఫిట్నెస్ అని చెప్పాను చూసారా ఇందాక. అక్కడ కనిపించినాడు ఆ రోజు ఆ టైంకి పొద్దున 5 ఆ జిమ్లో తేలాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని కాస్త ముచ్చట పెట్టా. చూసారా, ఈ జిమ్లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నా లేకపోయినా ఫ్లెక్సింగ్కి మాత్రం సపరేట్గా రూమ్ ఉంది. ఐ లవ్ ద వే ద లైటింగ్ వర్క్స్. వాడెవడో అద్దాలు కూడా ఉన్నట్టున్నాడు కానీ క్లారిటీ కాస్త తక్కువ ఉంది. About time to head back home, man. Icon Gym, I'll see you again. I didn't get a chance to get to all the machines that you have and all the machines that you had to offer, but I'm just done for the day. It's about time to get into the car, man. అప్పుడే ఐఈసీకి లైట్ ఎగిరిపోయినాయి. సూపర్. ఆల్ రైట్.
post-workout meal is super necessary, but it depends. మీరు ప్రోటీన్ పౌడర్ వాడచ్చు లేకపోతే ఫుడ్ తినచ్చు. యూజువల్గా ఐ వుడ్ ప్రిఫర్ హ్యావింగ్ ప్రోటీన్ పౌడర్ బికాజ్ it tends to give you the right amount of protein right after the workout. తింటే ఏమవుతుందంటే అది వెళ్ళి డైజెస్ట్ అయ్యి మీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసి మీ బ్రేక్ అయిన మజిల్ ఫైబర్ని రీకన్స్ట్రక్ట్ చేసేదానికి చాలా టైం పడుతుంది. యూజువల్గా నేను వే ఐసోలేట్ వాడతా. వే ఐసోలేట్తో పాటు ఒక స్కూప్ ఆఫ్ క్రియేటిన్ కూడా వాడతా, అబౌట్ 5 mg. గుడ్ మార్నింగ్. ఏ పండు లేచావా? ఎప్పుడు లేచావు? ఈరోజు సండేనే, ట్యూస్డే కాదు. సండే షూండే కాదు. ఎల్సా ఏంటే పిప్పి వస్తుందా? పద ఎల్సాని తీసుకెళ్ళ. నువ్వు పట్టుకుంటావా? ఆగిస్తా పద. ఫస్ట్ ఎల్సాని బయటకు పంపిద్దాం పద. పద. చలో. హే మమ్మీ, హాయ్ చెప్పు. That is my own diaper. No, that's not my one cookie. That is my couch. Okay, that's my boobs. నన్ను నిజంగా Let's show you, Babish. Babish, Babish. Let's show you. జస్ట్ లో మిస్ ముట్టి పగులుతున్నాయి. Hello. Hey, hey. ఇస్తా, నీకే ఇస్తా. అండ్ దెన్ ద సండే స్టార్ట్స్. మా చిన్న మేడం తారా లేచింది. తారా లేచి అన్ని ఇండ్లంతా చెక్ చేసుకొని ఎల్సా మేడంని బయట పంపించేసి దాని కాలకృత్యాలు తీర్చేసుకొని మా పెద్ద మేడం, మా బిగ్ బాస్ వచ్చి మా అందరికి దోశలు చేసి షీ మేక్స్ ద సండే స్పెషల్. Our Sunday special breakfast is usually dosas. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలు చాలు. Big Boss strikes back, and today double dhamaka. Morning dosalu, madhanam mutton biryani. So బాయ్ చెప్పు. ఓకే బాయ్. ఇప్పుడు బాయ్ చెప్పు. మళ్ళీ నవ్వుకుంటే చెప్పు. ఈ